లడ్డు ఎలా ఉంది ఇప్పుడు? మంచిగానే ఉంది. ఇక్కడ సదుపాయాలు అన్ని బాగానే ఉన్నాయి. అన్ని బాగానే ఉన్నాయి. అన్న ప్రసాదం ఎలా ఉంది? క్వాలిటీ బాగానే ఉంది. దర్శనం అయిందా మీకు కూడా? మంచిగానే ఉంది. ఏమైనా ఇబ్బందులు పడ్డా తిరుమలలో? ఏమి లేదు. తిరుమలలో మెయింటెనెన్స్ ఇప్పుడు మొత్తం బాగానే ఉందా? అన్ని బాగానే ఉంది. ఓకే. మొత్తంగా శ్రీవారి దర్శనం అయిందండి? సూపర్ గా అయింది దర్శనం. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ? ఎక్కడ ఏ ఇబ్బందులు లేవండి. లడ్డూలు తీసుకున్నారు మరి? తీసుకున్నాం. మరి లడ్డూలు ఎలా ఉన్నాయి ఇప్పుడు? చాలా స్మెల్ ఉన్నాయి, మంచిగా వస్తున్నాయి. అప్పటికంటే సైజు కూడా పెద్దగా ఉంది కొంచెం. గతంలో కంటే అంటే మారిందా లడ్డు ఇప్పుడు? మారింది. ఏమేమి తేడాలు ఉన్నాయి గతానికి ఇప్పటికి? టేస్ట్ బాగుంది, సైజు కూడా పెద్దగా పెంచారు, బాగుంది. భోజనం అసలు బ్రహ్మాండంగా ఉంది. ఇంతకు ముందు అయితే రైస్ చాలా మంది వదిలేసి వెళ్ళిపోయేవారు ఆకుల మీద నుంచి. ఇప్పుడైతే అసలు కళ్ళకద్దుకొని తింటున్నారు. లడ్డు ఇప్పుడు ఎలా ఉందండి మొత్తం? చాలా బాగుంది. గతానికి ఇప్పటికి తేడాలు ఏమన్నా లడ్డులో? ఉంది. పోయినసారి అస్సలు బాగాలేదు, అన్ని స్పటికలు అది అంతా ఉంది, బాగాలేదు. ఈసారి చాలా బాగుంది. స్పటికలు తక్కువగా ఉన్నాయి, యాలుక్కాయ ఏది ఉంది, బాగా స్మెల్ వస్తుంది, బాగున్నాయి. నెయ్యి కూడా మంచి వాసన వస్తుంది. నెయ్యి చాలా మంచిగా ఉంది. మరి ఇప్పుడు ఏదో చూసుకుంటే శ్రీవారి ప్రసాదం కావచ్చు, అన్న ప్రసాదం అన్ని బాగానే ఉన్నాయి. అన్ని బాగానే ఉన్నాయి. ఇబ్బందులు పడ్డారు? సదుపాయాలు బాగానే ఉన్నాయి. ఏమి ఇబ్బంది లేదు, అంతా బాగుంది, చాలా బాగుంది. మాకు ఇక్కడ బాగుంది, కమ్మని వాసన వస్తుంది, బాగుంది. గతంలో ఇలా లేదా? లేదు, పెంకు కట్టినట్టు ఉంది. ఏం తేడా, యాలక్కాయ టేస్ట్, నెయ్యి అంత బాగుంది. ఇప్పుడు లడ్డు బాగుంది. నాకు సదుపాయాలన్నీ బాగున్నాయి. లడ్డు క్వాలిటీ ఇంప్రూవ్ అయింది, బాగుంది. ప్యూర్లీ నెయ్యితో చేసినట్టుగా కనపడుతుంది. ఇప్పుడు మాత్రం టేస్ట్ మాత్రం బాగుంది. ప్యూర్ లడ్డు. అకామిడేషన్స్, దర్శనాలు అన్ని బాగానే ఉన్నాయి. అన్ని చాలా బాగున్నాయి. దర్శనం చేసుకున్నారు స్వామివారిది? ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. లడ్డు టేస్ట్ చేశారు కదా, ఎలా ఉంది? టేస్ట్ బాగుంది. గతంలో ఎప్పుడు వచ్చారమ్మా తిరుమలకి? 2 years బ్యాక్ వచ్చాం. అప్పుడు లడ్డు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అనిపించలేదు క్వాలిటీ. పోయినసారి అది బాగా ఫిట్గాను గట్టిగా అలా అనిపించేది. లడ్డు తుంచుతున్నా పొడి అయిపోవడం అలా అనిపించేది. మనం బయటకు వెళ్ళేదాకా కూడా క్వాలిటీ అనిపించేది కాదు. ఇప్పుడు తింటున్నప్పుడు కూడా బాగుంది. లడ్డు ఆకారం కూడా చూడటానికి బాగుంది. రుచి ఎలా ఉంది? రుచి బాగుంది, క్వాలిటీ బాగుంది. స్మెల్ ఎలా ఉంది? స్మెల్ కూడా బాగుందండి. ఇదివరకు అసలు వాసన పక్కన మేము 6 నెలల క్రితం వచ్చినప్పుడు కూడా లేదండి. అక్కడ బయటికి కూడా వస్తుంది ఆ వాసన. ఇప్పుడు బాగానే ఉంది. ఓకే, లడ్డు ఎలా ఉంది ఇప్పుడు? రుచి బాగుంది. గతంలో ఎప్పుడు వచ్చారు? 2 years బ్యాక్. అప్పుడు ఎలా ఉంది? అంటే డ్రైగా ఉండదు, ఇప్పుడు కొంచెం వెట్గా ఉంది. బాగుందండి. కొంచెం ఇప్పుడు నెయ్యి స్మెల్ వస్తుందా మీకు? అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. స్వామివారి దర్శనం అయిందా? అయిందండి, చాలా బాగా అయింది. ఓకే, ఇక్కడ ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అన్ని బాగున్నాయి. లడ్డు టేస్ట్ చేశారు కదా, లడ్డు ఎలా ఉంది? ఇప్పుడు చాలా బాగుంది. ఇట్ వాస్ జ్యూసీ అండ్ ఫ్రెష్. శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డు కల్తీ అయింది అని తెలియగానే అసలు మీకు ఏమనిపించింది? మనసుకు కష్టం అనిపించింది. దర్శనం బాగా అయిందా? ప్రభుత్వ ఏర్పాట్లు, ప్రభుత్వ వస్తువులు అన్ని బాగున్నాయా? అన్ని బాగున్నాయి. స్వామివారి అన్నప్రసాదం మీరు తిన్నారా? బాగుందా? బాగుంది. ఓకే, లడ్డు రుచి చూసారా, ఎలా ఉంది? చాలా 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 బాగుంది. లడ్డు 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 నల్లా ఇருக்கு, సూపరా ఇருக்கு. ప్రసాదము సూపర్. దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. లడ్డు రుచి చూసారా, ఎలా ఉంది? బాగుంది. స్వామివారి లడ్డు తయారీలో స్వచ్ఛమైన నేతికి బదులుగా జంతువులు కొవ్వు కలుస్తుందని వినగానే మీకు ఏమనిపించింది? అంటే అంత పవిత్రమైన లడ్డు మీద అట్లా కలవడం కరెక్ట్ కాదనిపించింది. షాక్ అయినాం ఫస్ట్. ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచో వచ్చి అందరు తిరుపతి లడ్డే ఫేమస్ కదా, లడ్డు అంటే గుర్తొచ్చేది తిరుపతి. అట్లని తిరుపతిలో అట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్ కాదు. ఇప్పటి నుంచి ఓకే అంటున్నారు కాబట్టి బాగుంది. ఇప్పుడు ఎలా ఉంది రుచి కానీ సువాసన కానీ ఎలా ఉన్నాయి? బాగుంది. మీరు చెప్పండి అమ్మా, ఎలా ఉంది లడ్డు? బాగుంది. దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. ప్రభుత్వ ఏర్పాట్లు కానీ తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు, ఇక్కడ వస్తువులు అన్ని బాగున్నాయి. బాగుంది. శ్రీవారి లడ్డు తిన్నారు కదా, ఎలా ఉంది? బాగానే ఉంది. స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డు స్వీకరించారు కదా, ఎలా ఉంది? బాగుంది. టేస్ట్ అంతా బాగుంది. మేము 2 times దర్శనం చేసుకున్నాము, 2 times కూడా తిన్నాము, 2 times బాగానే ఉంది. అసలు శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో కల్తీ జరిగిందని, అంటే స్వచ్ఛమైనటువంటి నేతికి బదులుగా జంతువుల కొవ్వు అలాగే జంతువుల కలేబరాల నుంచి తీసినటువంటి నూనె వాడారు అని తెలియగానే మీకు ఏమనిపించింది? యాక్చువల్లీ అలా చేయకూడదు. చేశారంటే ఇంకా వాళ్ళకి ఏమి శిక్ష పడాలో అది పడుతుంది అంతే. ఇక్కడ ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా? ప్రభుత్వ వస్తువులు కానీ ఇక్కడ టీటీడీ తీసుకున్నటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అన్ని బాగున్నాయి. అట్లా కంప్లైంట్స్ ఏం లేవు. మేము శానిటరీ యూస్ చేసాము, టాయిలెట్స్ యూస్ చేసాము, అన్ని బాగానే ఉన్నాయి. అలా ఏం ప్రాబ్లం ఏమంటే నాకు తెలిసిన మట్టుకు అట్లా ఏం లేదు. స్వామివారి అన్నప్రసాదం ఎలా ఉంది? వెళ్ళాము, వెంగమాంబకి వెళ్ళాము, బాగుంది. ఎన్నిసార్లు వచ్చారు తిరుపతికి ఇప్పటిదాకా? మేము 20-30 సార్లు వచ్చినాము. సేవకు కూడా వస్తాం మేము. అప్పటికిప్పటికి గత 5 సంవత్సరాలు ఇప్పటికి మార్పు వచ్చింది తిరుమలలో? మార్పు వచ్చింది, లడ్డులో మార్పు వచ్చింది, కౌంటర్లలో కూడా కొంచెం మార్పు వచ్చింది. అసలు లడ్డు కాడ స్పందించకపోతుండే, ఒక ఇద్దరికి ఇస్తుండ్రు, లేచి వెళ్ళిపోదురు, మేము మళ్ళీ వస్తామని కౌంటర్ మూసుకుందరు. చాలా ఇబ్బంది పడుతుండే జనాలు అప్పుడు. కానీ ఇప్పుడైతే ఏమనిపిస్తలేదు అట్లా. మొత్తం బాగుందా? ఇప్పుడు మంచిగా ఉంది. లడ్డు టేస్ట్ ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడు మంచిగా ఉంది. లడ్డు శ్రీవారి లడ్డు అంత పవిత్రమైంది, మీరు సేవ
కూడా వస్తా ఉంటున్నారు. అంత పవిత్రమైన లడ్డు కల్తీ జరిగినప్పుడు ఒక శ్రీవారి భక్తురాలుగా మీరు అప్పుడు ఎలా బాధపడ్డారు? చాలా బాధపడ్డాము. కానీ ఆ భగవంతుడు ఎవరిని నిలిచిపెట్టాడు. ఎక్కడైతే తప్పు జరుగుతుందో అక్కడ పనిష్మెంట్ తప్పక జరుగుతుంది. శ్రీవారి దగ్గర రాజకీయాలు చేయడం ఎలా అనిపించింది మీకు? చాలా రాజకీయం జరిగింది. ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు కానీ ఈ టీవీ మాకు ఫిర్యాదు బాక్సులలో ఏంటి అన్నారు కానీ ఎవరు పట్టించుకోలేదు. కానీ లడ్డు దగ్గర చాలా మార్పు వచ్చింది. ఇదివరకు లడ్డు కౌంటర్ దగ్గర ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే మేము సేవకు వచ్చి చూసినాం కదా, ఒక 10 మందికి ఇద్దరు కౌంటర్ మూసుకొని వెళ్ళిపోతురు. టిఫిన్ చేసి వస్తామని, చాయ్ దాగి వస్తామని ఒక దగ్గర ఒక కౌంటర్ లో ఒకటి ఇస్తుండ్రు టికెట్ లడ్డు, ఇంకొక కౌంటర్ 2 ఇస్తుండ్రు. ఇదేంటి అంటే మేము అట్లనే ఇస్తాం లేకుంటే పీకు, మేము అట్లనే ఇస్తాం లేకుంటే పీకు, అట్లా మాట్లాడుతుండ్రు. దూరం ఉంది మరి ఇప్పుడు దూరం అయిన ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు మొత్తం బానే ఉంది. ఇప్పుడు మంచిగా అన్నప్రసాదం బానే ఉందా? బాగుంది. మొత్తం ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. సదుపాయాలన్నీ బాగున్నాయి. ఇప్పుడు మంచిగా ఉంది. దర్శనం అయిందండి? బాగానే అయిందండి. ఇబ్బంది లేదు. రూమ్స్ అవి మాత్రం ఇప్పుడు చాలా నీట్ గా ఉన్నాయండి. మేము మార్చిలో వచ్చాము, అప్పటికన్నా చాలా బాగున్నాయి రూమ్స్ మాత్రం. మెయింటెనెన్స్ చాలా బాగుంది, చాలా మార్పు వచ్చింది. ఆఖరికి డోర్స్ కూడా తుడుస్తున్నారు ఇవాళ అయితే. అంటే గతంలో ఈ పరిస్థితి లేదు అసలు ఎంత వరస్ట్ గా ఉందంటే మార్చిలో వచ్చినప్పుడు చాలా వరస్ట్ గా ఉంది. లడ్లు ఇంకా బాగుంది. అక్కడ ప్రసాదం పెట్టారు కదా, ఆ లడ్డు చాలా టేస్ట్ గా ఉంది. ఇప్పుడు మార్చిలో వచ్చారు, అప్పటికి ఇప్పటికి తేడా వచ్చింది లడ్లలో? మార్పు వచ్చిందండి. ఏమొచ్చి లడ్లలో స్మెల్ లో తేడా ఉందండి. మొత్తం లడ్డు అయితే మారిందంట. అంటే ఇప్పుడే క్వాలిటీ ఉంది? క్వాలిటీ ఉంది, చాలా బాగుంది. భక్తురాలు మీరు ఇప్పుడు సాటిస్ఫాక్షన్ ఉన్నారా? ఫుల్ సాటిస్ఫై. ఆడపడుచుగా ఏపీ ఆడపడుచుగా చాలా ఫుల్ సాటిస్ఫై. శ్రీవారి భక్తురాలుగా లడ్డూలో కల్తీ విషయం జరిగినప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి అసలు? చాలా బాధ అనిపించిందండి. ఇప్పుడు బాధపోయిందా మరి? బాధపోయింది. సంతోషంగా ఉన్నారు. అడ్మినిస్ట్రేషన్ చాలా బాగుంది. దర్శనం బాగానే అయిందండి. ఇబ్బందులు ఏమైనా పడ్డారా? ఏం పడలేదండి. 1 అవర్ లో అయిపోయింది. 11:30 వాళ్ళకి నాకు దర్శనం అయిపోయింది. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు తిరుమలకి? ఎన్నిసార్లు వచ్చారు ఇప్పటిదాకా? నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చానండి. మరి మీరు ఇన్నిసార్లు వచ్చారంటున్నారు, గతానికి ఇప్పటికి తిరుమలలో ఏమైనా మార్పులు జరిగాయా? అసలు గతం పోల్చుకోకూడదు ఎప్పటికీ. గతం వరస్ట్. ఇప్పుడు అంతా మెయింటెనెన్స్ క్లాస్. దట్ ఈస్ చంద్రబాబు. ప్రత్యక్షంగా కనబడతానండి. రూమ్స్ దగ్గర మెయింటెనెన్స్ కానీ నీట్నెస్ కానీ. మేము లాస్ట్ మార్చి ఏప్రిల్లో వస్తే రూమ్స్ లో మనుషులు పడుకోరు. డస్ట్, బకెట్లు, పగిలిపోయిన బకెట్లు, మగ్గులు, డస్ట్, మనుషులు అనేవాడు పడుకోడు. అలాంటి రూమ్స్ ఇవాళ క్యారిడార్ల కాడ నుంచి నడిచే దారి, రోడ్లు అసలు ఎంత సూపర్. ఇంకంతే. మరి ఇప్పుడు లడ్లు తీసుకున్నారు మీరు? మరి ఇప్పుడు లడ్డూలో కల్తీ అంటున్నారు, మరి ఇప్పుడు ఎలా ఉన్నాయి లడ్లు? అప్పుడు కల్తీ తిని కర్మానికి వచ్చాము, ఇప్పుడు మంచిగా ఉన్నాయి. శ్రీవారి లడ్డు విషయంలో కల్తీ జరగడం మరి గత ప్రభుత్వం గురించి ఏమన్నా మీరు అంటే శ్రీవారి దగ్గర కూడా ఇలా చేయడానికి మీరు ఎలా అర్థం చేసుకోవాలి? స్వామి చూడబట్టే ఇప్పుడు బాబు వచ్చారు, ఆయన 10లో ఆగిపోయాడు. అసలు చాలా మార్పు వచ్చిందండి. మన ఇల్లు కూడా ఒక్కొక్కసారి నీట్ గా ఉంచుకోలేమేమో, అంత బాగా చేశారు. నీట్నెస్ బాగుంది, మెయింటెనెన్స్ బాగుంది, స్టాఫ్ మాట తీరు బాగుంది. ఇప్పుడు కొత్త తిరుమల చూస్తున్నాం. ఇలా ఉంటేనే మాకు ఇక్కడికి వచ్చిన ఫీలింగ్, అంటే స్వామిని నీట్గా దర్శించుకున్నాం అన్న ఫీలింగ్ మాకుంటుంది. మాకుండే సంతృప్తిగా మేము ఇంటికి వెళ్తాం. అది ఒక పవిత్రమైన దేవాలయము, ఆ అనుభూతి అనేది